హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండాలు ప్రణాం అందరికీ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీస్ అందరికీ. హరే ఈ కృష్ణ. రోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 90వ అధ్యాయాన్ని మనం చర్చించబోతున్నాము. 89 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 89వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు ఏ విధంగా ఆ, వైకుంఠ లోకానికి ప్రయాణం చేశారు, అక్కడ విష్ణువుతో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా మనము చూడటం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమల యొక్క సారము అనేటువంటిది ఈ రోజు మనము చూడబోతున్నాం. 90వ అధ్యాయం. ఓకే, ఉషశ్రీ మాతాజీ సారాంశం చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. 90వ అధ్యాయము శ్రీకృష్ణ మహిమల సారాంశము. ద్వారకాపుర సరోవరంలో శ్రీకృష్ణుడు తన రాణులతో క్రీడించిన విధము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది. శ్రీకృష్ణుని ఎడ తీవ్రమగు విరహభావముతో రాణులు కావించిన భావపూర్ణమగు స్తోత్రమును, ఆ దేవదేవుని లీలల సారాంశమును కూడా ఈ అధ్యాయము వర్ణించును. ఐశ్వర్యయుతమగు ద్వారకాపురములో శ్రీకృష్ణుడు యాదవులతోనూ తన రాణులతోనూ కూడి వసించుచుండెను. ప్రాసాద ప్రాంగణములలోని జలాశయములలో అతడు తన పత్నులతో కూడి జలక్రీడలు ఆచరించుచుండెను. అతడు వారిపై పిచికారితో నీటిని చల్లగా వారు అతనిపై నీటిని చల్లుచుండిరి. అనుగ్రహపూర్వకము చేష్టలతో, ప్రేమ వాక్కులతో, క్రీగంటి చూపులతో అతడు వారి హృదయములను రంజింపజేయుచుండెను. ఈ ప్రకారము రాణులందరూ పూర్తిగా అతని ఆలోచనలతోనే లగ్నమగుచుండిరి. కొన్ని మారులు వారు అతనితో జలక్రీడలాడిన పిమ్మట కురరి పక్షి, చక్రవాక పక్షి, సముద్రము, చంద్రుడు, మేఘము, కోకిల, పర్వతము, నది మున్నగు వారిని సంబోధించుచు వాటి పట్ల జాలిపడి నెపముతో తమకు శ్రీకృష్ణుని ఎడగల ప్రగాఢ అనురాగమును వ్యక్తము చేయుచుండిరి. శ్రీకృష్ణుడు తన రాణులలో ప్రతి ఒక్కరి వలన 10 పుత్రులను కనెను. ఈ పుత్రులలో ప్రద్యుమ్నుడు ప్రముఖుడు. అతడు అన్ని దివ్య గుణములలో తండ్రికి సమానుడై ఉండెను. ప్రద్యుమ్నుడు రుక్మి తనయను వివాహమాడెను. ఆమె గర్భమున అనిరుద్ధుడు జన్మించెను. పిదప అనిరుద్ధుడు రుక్మి యొక్క మన్మరాలిని వివాహమాడి వజ్రని కనెను. ప్రభాస తీర్థమున ముసల యుద్ధములో బ్రతికి బయటపడిన ఏకైక యువరాజు వజ్రుడే. వజ్రుని నుండి ప్రతి బాహువు ఆదిగా గల యదువంశము కొనసాగిను. యదువంశీయులు లెక్కకు మిక్కుటముగా నుండిరి. నిజమునకు తమ సంతానము యొక్క విద్యాభ్యాసమునకు వారు 3,88,00,000 మంది అధ్యాపకులను ఏర్పాటు చేసి ఉండిరి. శ్రీకృష్ణుడు అవతరించుటకు పూర్వము పలువురు అసురులు జన్మించి ప్రపంచ జనులను బాధించుచు బ్రాహ్మణ సంస్కృతిని నశింపచేసిరి. వారిని అణుచుటకే భగవానుడు దేవతలను యదుకులమున ఆవిర్భవించుటకు ఆదేశించెను. ఆ యదుకులమే పిదప 101 వశములుగా విస్తరించినది. యాదవులందరూ శ్రీకృష్ణుని దేవదేవుడిగా గుర్తించి అతని ఎడ అచంచలమగు విశ్వాసమును కలిగి ఉండిరి. విశ్రాంతి కొనుట, భుజించుట, నడుచుట మున్నగు కార్యములను అతని సాన్నిధ్యములో చేయనప్పుడు వారు దివ్యానందముతో తమ మేలులు మర్చిచుండిరి. నిరంతరము వృద్ధి చెందడి శ్రద్ధతో రమ్యమగు ముకుందుని కథలను నిత్యము వినుట చేత, కీర్తించుట చేత, ధ్యానించుట చేత మనుజుడు అమోఘమగు మృత్యుశక్తి ప్రభావము లేనట్టి దివ్యమగు భగవద్ధామమును పొందగలడు అనుచు శ్రద్ధావంతుడైన శ్రోతకు సాఫల్య వాగ్దానమును కావించుచు 10వ స్కందము ముగియును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. 10వ స్కందం మొత్తం కూడా స్టోరీ లైన్ కొంచెం ఫాస్ట్ గానే కంప్లీట్ చేసుకుందాము. సో ముఖ్యంగా మహిమల యొక్క సారాంశం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన రాణులతో వాళ్ళ యొక్క మాధుర్య భావాన్ని ఏదైతే ఉందో దాన్ని మనకి చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో. ఓకే, సో మహిమల అంటే కృష్ణుని యొక్క మహిమలు తెలుసుకున్నటువంటి మనకి కృష్ణుని మీద మనకి ప్రేమ రావాలి. సో ఆ ప్రేమ సంబంధాన్ని ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కృష్ణుడికి రాణులతో ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని మనకి ఈ అధ్యాయంలో తెలియజేయబోతున్నారు. ఓకే, 1 నుంచి 7 శ్లోకాలు సునీత కంఠమనేని మాతాజీ. శ్రీసుఖ ఉవాచ. శ్రీసుఖ ఉవాచ. సుఖం స్వపుర్యాం వివసన్ ద్వారకాయాం శ్రియః పతిః. సుఖం స్వపుర్యాం నివసన్ ద్వారకాయాం శ్రియః పతిః. సర్వసంపత్ సమృద్ధాయాం జుష్టాయాం వృష్టి పుంగవై. సర్వసంపత్ సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణిపుంగవైః.
स्त्रीभिश्चोत्तमवेषाभिर्नवयौवनकान्तिभिः కందుకాదిభిర్హర్మేషు క్రీడంతి कन्दुकादिभिर्हर्मेषु क्रीडन्तीभिस्तडिद्भुदिः నిత్యం సంకుల మార్గాయాం నిత్యం సంకుల మార్గాయాం మదచ్యుద్భిర్మతంగజై नित्यं सङ्कुलमार्गायां मदच्युद्भिर्मतङ्गजैः స్వలంకృతైర్భటైరస్వైరతైశ్చాకనకోజ్వలై स्वलङ्कृतैर्भटैर्वरस्वै रथैश्च कनकोज्ज्वलैः ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్భ్రుమరాజిషు उद्यानोपवनाढ्यायां पुष्पितद्रुमराजिषु నిర్విశద్భృంగ విహగైర్నాధితాయాం సమంతతః निर्विशद्भृङ्गविहगैर्नादितायां समन्ततः రేమే షోడశ పత్నీనామేకవల్లభః ते मे षोडशसाहस्रा पत्नीनामेकवल्लभः తావద్విచిత్రరూపోऽసౌ తద్గేహేషు మహర్దిషు तावद्विचित्ररूपोऽसौ तद्गेहेषु महर्षिषु ప్రోత్ఫుల్లోత్పలకహ్లారక కుముదాంభోజరేణుభిః प्रोत्फुल्लोत्पलकह्लारा कुमुदाम्भोजरेणुभिः వాసితామలతోయేషు కూజద్విజకులేషు చ वासितामलतोयेषु कूजद्विजकुलेषु च విజహార విగాహ్యాంభో రాధినీషు మహోదయః विगाह्याम्भो ह्रदिनीषु महोदयः కుచకుంకుమలిప్తాంగః పరిరబ్ధశ్చ యోషితాం కుచకుంకుమలిప్తాంగః పరిరబ్ధశ్చ యోషితాం. భావము. సుఖదేవ గోస్వామి పలికెను, సర్వ సంపదలతో కూడినది, వృష్ణి పుంగవులతోనూ ఉత్తమ వస్త్రధారిణులగు వారి పత్నులతోనూ నిండినది యగు ద్వారకాపురి యందు లక్ష్మీపతి సుఖముగా వసించెను. ఆ నవయవ్వనమ సుందరీమణులు పురప్రాసాదములపై కందుకాది క్రీడలు నాడునప్పుడు మెరుపుల వలె ప్రకాశించుచుండిరి. పురమార్గములు మదజలమును స్రవించడి మత్తగజములతోనూ అశ్వములతోనూ అలంకృతులైన పదాతి దళముతోనూ స్వర్ణాలంకారముతో కూడిన సముజ్వలమైన రథములతోనూ సర్వదా సంకులమై ఉండెను. పురమునందు పుష్ప వృక్ష పంక్తులతో కూడిన పలు ఉద్యానవనములు ఉపవనములు ఉండెను. వాటి యందు తుమ్మెదలు పక్షులు గుమిగూడి తమ గానముతో అన్ని దిక్కులను నింపుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది రాణులకు ఏకైక వల్లభుడు. ఆ దేవదేవుడు అంతే సంఖ్యలో గల రూపములలోనికి విస్తరించిన వాడే ప్రతి రాణితోనూ ఆమె సంపత్ సమృద్ధమైన గృహములో క్రీడించెను. ఆ మందిరముల ప్రాంగణములలో చక్కగా వికసించిన కలువలు, కలహారములు, కుముదములు, పద్మములతోనూ కలవరము చేసిన పక్షుల గుంపులతోనూ నిండిన సుగంధ విన్నుల జల సరోవరములు ఉండెను. భగవానుడు ఆ జలాశయములోనికి నదులలోనికి దిగి తనను పత్నుల ఆలింగనం చేసుకుని కుచుకుంకుమను తన శరీరమునకు పోయిచుండగా జలక్రీడలో ఆనందించుచుండును. భాష్యము. వైష్ణవ కవులు మధురేణ సమాసయేత్ అనేది ఒక కావ్యరచన నియమమును పాటింతురు. అనగా కావ్యం ఒక విశేషముకు మధుర భావముతోనే ముగియవలసి ఉండును. దివ్య కథా వస్తువుకు అత్యంత మధుర వక్త అయిన శ్రీల సుఖదేవ గోస్వామి అదే రీతిలో శ్రీమద్ భాగవతం నందలి దశమస్కందములోని చివరి అధ్యాయములో ద్వారక యందలి మనోహర వాతావరణంలో శ్రీకృష్ణుని జలక్రీడా వర్ణనను చేర్చి ఉన్నాడు. పరవశమును కలిగించే రాణుల స్థుతులు తదనంతరము చెప్పబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణుడి భగవానుడి యొక్క భార్యలు 16,108 మంది భార్యలు ఎప్పుడు కూడా నవ యవ్వనంగా ఉంటారు. ఓకే, ఈ 16,108 మంది భార్యలతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు ఒకడే భర్త. ఒక్కొక్క భార్యతోటి ఒకే సమయంలో ఆయన అందరి భార్యలతోటి ఆయన ఒకే సమయంలో ఉండగలిగారు. అది నారదుడు ఇంతకు ముందు
ద్వారకలో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు చూద్దాము అని వచ్చినప్పుడు కూడా నిరూపించబడింది. ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏ భార్య ఎలా ఉంటుందో ఆ భార్యకి తగినట్లు కృష్ణుడు కూడా ఆయన సైజు, ఆయన హైటు, ఆయన లావు అన్ని కూడా మారుతాయి. ఓకే. అంటే ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు ఈడు జోడు అన్నట్లుగా కృష్ణుడు వాళ్ళకు అనుగుణంగా ఆయన మారిపోతాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా కృష్ణుడితోటి ఆటలాడుతూ ఉంటారు. కృష్ణుడు కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ భావంతో ఎలా అయితే ప్రేమిస్తున్నారో అదే భావంతో ఆయన స్పందించడం కూడా జరుగుతుంది. కృష్ణ భక్తిలో ఉన్న గొప్పతనమే ఇది. వన్ సైడ్ లవ్ కాదు కృష్ణ భక్తి. ఓకే. లేదా నిరాకారవాదుల్లాగా ఏ భావము లేకుండా, ఏ ఫీలింగు లేకుండా, ఏ ఆనందము లేకుండా భక్తిని లేకపోతే సాధనని కంటిన్యూ చేయడం కాదు. కృష్ణుని ఎవరు ఏ భావంతో కొలుస్తారో కృష్ణుడు ఆ భావంలోనే స్పందిస్తారు. అంటే ప్రతిస్పందన అనేటువంటిది కూడా ఉంటుంది భక్తిలో. అంటే కృష్ణుని సోదరుడుగా భావిస్తే సోదరుడుగా స్పందిస్తాడు, కృష్ణుని ప్రియుడిగా భావిస్తే ప్రియుడిగా స్పందిస్తారు, కృష్ణుని భర్తగా భావిస్తే భర్తగా స్పందిస్తారు, కృష్ణుని తండ్రిగా భావిస్తే తండ్రిగా స్పందిస్తారు, పుత్రుడిగా భావిస్తే పుత్రుడిగా స్పందిస్తారు. ఇన్ని బంధాలలో కృష్ణుడి యొక్క ప్రేమను మనం పొందవచ్చు. మరి ఏ ఇతర భక్తి విధానాలలో కూడా కృష్ణుడు కాకుండా మరి ఏ ఇతర దేవీ దేవతలను కానీ చివరికి విష్ణువు అయినా సరే మనకి ఇన్ని రకాల భావనలు అనేటువంటివి మనము ప్రకటన చేయలేము. విష్ణువుని ఎప్పుడూ కూడా ప్రభువులానే చూస్తాం కదండి. నా కొడుకు విష్ణువు అని అంటాం అనలేదు. అదే కృష్ణుడు అయితే లడ్డూ గోపాల్ ఇంట్లో పెట్టుకుంటారు చాలా మంది కదా. లడ్డూ గోపాల్ పెట్టుకొని కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటారు. చాలా మంది రాజస్థాను లేకపోతే నార్త్ ఇండియా వెళ్తే వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా లడ్డూ గోపాల్ ఉంటారు. వాళ్ళ లడ్డూ గోపాల్ని కానా కానా అని పిలుస్తారు. వాళ్ళు మా కానా అని పిలుస్తారు. ఓకే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లడ్డూ గోపాల్ తీసుకుని వెళ్తారు. హోటల్కి వెళ్ళినా లడ్డూ గోపాల్ తీసుకుని వెళ్తారు. పార్కుకి వెళ్ళినా లడ్డూ గోపాల్ తీసుకుని వెళ్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్పందన. అంటే కృష్ణుడు కూడా అలా స్పందిస్తారు. ఈ యొక్క పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటిది భక్తిలో ఉండేటువంటి భావాలు. ఓకే. ఇక్కడ ఎంత చక్కగానో అలంకృతమైనటువంటి రాణులు వాళ్ళ యొక్క ప్రేమని గనక వాళ్ళు ప్రకటన చేస్తుంటే ఆ ప్రేమకు తగినట్లు కృష్ణుడు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి వీళ్ళ ఆటలు ఆడుతున్నప్పుడు అంటే వీళ్ళ భవనాల మీద బంతి ఆటలు ఆడతారు. కందుకం అంటే బంతి. ఓకే. బంతి ఆటలు ఆడుతున్నారు. పైగా వాళ్ళు అలా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పుర మార్గాలు అంటే ద్వారకా మార్గాలు ఎలా ఉన్నాయంట, మదజలమును స్రవించడి మత్త గజములతోను అశ్వములతోను అలంకృతమైనటువంటి పదాది దళములతోను స్వర్ణాలంకృతములతోను కూడినటువంటి సముజ్వలమైనటువంటి రథములతోను సర్వదా సంకులమై ఉండెను. పురమునందు పుష్పవృక్ష పంక్తులతోను కూడినటువంటి పలు ఉద్యానవనములు ఉపవనములు ఉండెను. మనం ఇప్పుడు ఇల్లు కడితే ఎలా కడుతున్నామండి? ఒక చెట్టు లేకుండా ఒక పార్కు లేకుండా ఇల్లు కట్టకూడదు. అందుకనే మనం చూస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హుడా అప్రూవ్డ్ లేఅవుటా కాదా అని చూస్తారు ఎక్కడైనా ఇల్లు కొనాలంటే. ఎందుకు చూస్తారు? అలా చూస్తే ఏమంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఇన్ని ఇళ్ళకి ఇంత ఖాళీ స్థలం వదిలిపెట్టాలి, ఇన్ని ఇళ్ళకి ఒక పార్క్ ఉండాలి అనేటువంటి ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అలా మనం కొన్ని ఇళ్లకు ఒక పార్కును వదిలిపెట్టాలి అంటే ఒక ఉద్యానవనము ఉప ఉద్యానవనాలు అనేటువంటివి అవసరం. అవి ఉంటేనే మనకి సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో మన 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 యొక్క ఆలోచనలో మన చైతన్యంలో అనేటువంటిది మార్పు వస్తుంది. ఓకే. చల్లని గాలి రావాలి, వెలుతురు రావాలి, మనం బయటికి వెళ్తే కొంచెంసేపు ప్రశాంతమైనటువంటి గాలిని పీల్చుకోగలగాలి, కాలుష్యం లేనటువంటి ప్రదేశంలో ఉండాలి. ఇలాంటివన్నీ ఒకప్పుడే నిర్మించినటువంటి నగరాలలోనే ఉండేవి. ఇలా కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించినప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. పొలములు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, ఉపవనాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. మనం ఇప్పుడు సిటీలో ఎక్కడైనా పక్షులు చూస్తామా? కాకులు పావురాలు తప్ప ఏం చూడము. కోకిలలు నెమళ్ళు లేకపోతే హంసలు
లేకపోతే ఇంకేమైనా మంచి మంచి పక్షుల్ని చూస్తామా మనం సిటీలలో? లేదు చూడు ప్రభుజీ. చూడు ఇప్పుడు ఇంకా కాకులు కూడా బాల్కనీలో చిన్న చిన్న కనిపించట్లేదు. మొక్కలు వేసుకుంటాం తప్ప ఉమ్, ఇప్పుడు కాకులు కూడా కనిపించట్లేదు వీడియోస్. కాకులు కూడా కనిపించట్లేదట మా లక్ష్మీ మాతాజీ వాళ్ళ ఊర్లో. ఎస్ ఇప్పుడు కొంచెం అలాంటి అంటే పక్షులు ఎప్పుడు ఉంటాయి? పక్షులు ఎప్పుడు ఉంటాయి అని అంటే వాటికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు దొరికే విధంగా ఉండాలి. చెట్లు చేమలు ఉండాలి. ఉంటే పక్షులు ఉంటాయి. అక్కడే కదా అవి దాచుకునేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే పక్షులు ఒకవేళ 4-5 పక్షులు ఉన్నా కానీ అవి వెళ్ళి మన ఇళ్ళ బాల్కనీలలో గుడ్లు పెట్టడం, మన ఇళ్ళ బాల్కనీలలో వాటి గూళ్ళు తయారు చేసుకోవడం అలా తయారు చేసుకుంటున్నాయి. ఎందుకంటే పాపం వాటికి చెట్లు లేవు కాబట్టి, అవి ఉండడానికి అవసరమైనటువంటి వాతావరణం లేదు కాబట్టి పక్షులు ఇళ్లలోనే గూళ్ళు తయారు చేసుకుంటున్నాయి అనమాట. అంటే ప్రతి జీవి కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి అవసరమైన విధంగా మనము నగర నిర్మాణం అనేటువంటిది జరగాలి. కేవలం మనుషులు సుఖంగా ఉంటే సరిపోదు. ప్రతి జీవి కూడా, నీళ్ళలో ఉండే జీవులు, గాలిలో ఎగిరే జీవులు, మనుషులతో సహా పశువులతో సహా అందరూ కూడా సుఖంగా ఉండగలిగే విధంగా నగర నిర్మాణం అనేటువంటి జరగాలి. అలానే ఉంది ద్వారకా నగరం. పైగా ద్వారకా నగరం కూడా ఎలా అలంకృతమైందంట, పువ్వులతోటి. ఇప్పుడైతే ఎవరు పువ్వులతోటి మాలలు కట్టి రోడ్ల మీద అలంకరణ చేస్తారా? కాగితం పూలతోటి చేస్తారు. కాగితాలతోటి ఫ్లవర్స్ లాగా వచ్చేలా చేస్తారు. వాటిలోంచి ఏమి సుగంధం వస్తుంది? ఏమీ రాదు. రోడ్డు మీదకి వెళ్తే సుగంధం వచ్చేలా ఉండాలి అలంకరణ, కానీ అలా సో అలా అలంకరించడం అనేటువంటిది జరిగింది. సో పైగా తుమ్మెదలు పక్షులు గుమికూడి తమ గానముతో అన్ని దిక్కులను నింపివేసింది. అంటే బయటికి వస్తే పక్షుల శబ్దాలు, తుమ్మెదల శబ్దాలు వినిపించాయి. తుమ్మెదలు ఎక్కడ ఉంటాయండి? మంచిగా పువ్వులు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటాయి. అంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లే కాదు, పువ్వుల చెట్లు కూడా ఉన్నాయన్నమాట. అందుకనే అక్కడ తుమ్మెదలు కూడా ఝుంకారం చేస్తూ ఉన్నాయి. ఈ శబ్దం అంతా కూడా ఒక మ్యూజిక్ లా ఉంటుందన్నమాట బయటికి రాగానే. ఓకే, ఒక కృష్ణుడిని కీర్తిస్తే ఉండేటువంటి మ్యూజిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ 16,108 మంది భార్యలతో శ్రీకృష్ణుడు చాలా చక్కగా ఆనందంగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 8-9 నాగలక్ష్మి మాతాజీ. ఉపగీయమానో గంధర్వైర్మృదంగాపణవానకాన్. ఉపగీయమానో గంధర్వైర్మృదంగపణవానకాన్. వాధయద్భిర్ముధా వీణాం సూతమాఘదవందిభిః. వాదయద్భిర్ముదా వీణాం సుతమాగదవందిభిః. శిక్ష్యమానోచ్యుతస్థాభిర్హసంతీభిః స్మ రేచకైః. శిక్ష్యమానోచ్యుతస్థాభిర్హసనీభిః స్మ రేచకైః. ప్రతిషించన్ విచిక్రీడే యక్షిభిర్యక్షరాడివాం. ప్రతిషించన్ విచిక్రీడే యక్షిభిర్యక్షరాడివా. మృదంగ పణవానకములతో కూడి గంధర్వులు ఆనందంతో యశోగానం చేయుచుండగా సూతమాగద మంది జనము వీణానాదము చేయుచు స్తోత్ర పాఠములు కావించుచుండగా శ్రీకృష్ణుడు తన పత్నులతో జలక్రీడలాడుచుండెను. ఆ రాణులు నవ్వుచు అతనిపై పిచికారీలతో జలమును చల్లడివారు. అతడు కూడా వారిపై నీటిని పిచికారి చేసేవాడు. ఈ విధంగా యక్షపతి యక్షిణులతో క్రీడించే రీతిగా శ్రీకృష్ణుడు తన రాణులతో క్రీడించేవాడు. హరే కృష్ణ ప్రభుజీ. యక్షపతి యక్షిణులతో క్రీడించిన విధంగా శ్రీకృష్ణ భగవాను తన రాణులతో క్రీడించడం అనేటువంటి జరిగింది. మృదంగ పణవానకములతో కూడి గంధర్వులు ఆనందముతో యశోగానము చేయుచుండగా భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. ఎవరు? గంధర్వులు. అంతేకాదు దానికి తోడు మృదంగాలు, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేస్తూ భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ సమయంలో సూతమాగద వంది జనము వీణవాదములు చేయుతూ స్తోత్రములు పాఠములు కావించుచుండగా వందిమాగదులు అంటే వందిమాగదులు ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటారు రాజుని. సో వీళ్ళు కూడా కీర్తిస్తూ ఉండగా ఆయన రాణులతోటి నవ్వుచూ రాణులు కూడా ఆయనపై నవ్వుతూ పిచికారీ చేస్తున్నారు. అంటే హోలీ ఆడతారు చూసారా? మనం హోలీ ఆడేటప్పుడు పిచికారీ, నా వెనకాల ఉన్న దాంట్లో చూసారా మీరు పిచికారీ చేసేది?
ఓకే Yes, ప్రభుజీ. కనపడుతుంది ఓకే కదా. సో ఈ విధంగా కృష్ణుడి మీద నీళ్లు చల్లితే వాళ్ళకి ఆనందం వస్తుంది. ఓకే సో ఆ విధంగా కృష్ణుడి మీద నీళ్లు చల్లుతూ వాళ్ళు పిచికారీ చేస్తూ జలాన్ని వాళ్ళు చల్లుతూ ఉన్నారనమాట. సో అలానే కృష్ణుడు కూడా వాళ్ళ మీద చల్లడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా కృష్ణుడు రాణులతో క్రీడిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం గుర్రం ప్రమీల మాతాజీ. తాక్లిన్న వస్త్ర వివృతోరు కుచ ప్రదేశ తాక్లిన్న వస్త్రా వివృతో రుచుక ప్రదేశ సించంత్య ఉద్ధృత బృహత్ కవర ప్రసూనా సించంత్య ఉద్ధృత్య బృహత్క వరప్రసూనా కాంతం స్మరే చ కజిహీర్ష యయోపగుహ్యాం కాంతం స్మరే చ కజిహీర్ష్యయోపగుహ్య జాత స్మరోస్మయల సద్వధనా విరేజుః. జాత స్మరోత్స్యయల సద్వదనా విరేజుః. రాణుల వస్త్రములు తడిసినవై వారి ఊరువులు స్తనములు వెల్లడి అగుచుండెను. తమ ప్రియునిపై నీటిని చల్లుచుండగా వారి విశాల కేశ బంధనముల నుండి పూలు జారిపోవుచుండెను. అతని పిచికారీ యంత్రమును హరించు నెపంతో వారు అతనిని ఆలింగనం చేసుకొనుచుండిరి. అతని స్పర్శ వారిలో కామభావమును వృద్ధి చేయగా వారి వదనములు హాసయుతములగుచుండెను. ఆ విధముగా శ్రీకృష్ణుని రాణులు దేదీప్యమానము సౌందర్యంతో శోభించిరి. హరే కృష్ణ ప్రభుజీ దండకు ప్రణామం. కృష్ణుడితో వాళ్ళు చాలా కామభావంతో క్రీడిస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ 11వ శ్లోకం సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణత్తు తస్తన విషజ్జిత కుంకుమస్ర కృష్ణస్తు తస్తవి విషజ్ఞత కుంకుమస్రక్ క్రీడా విశంఘాధుత కుంతల వృందబంధః క్రీడా విషంగాదుత కుంతల వృందబంధ సించన్ముహుర్యువతిభిః ప్రతిశిచ్యమానో జన్ముహుర్భిర్వదతి ప్రతిష్యమానో ప్రేమే కరేణుభిరివేభపతి పరీతః. ఏమే కరేణుభిరివేభ పది పరీతః. శ్రీకృష్ణుని పుష్పమాలను వారి గుచ్చి కుంకుమ రాగమును అడ్డుచుండెను. అతడు క్రీడాసక్తుడుగా కాగా అతడి విశాల కేశములు చెదిరిపోవుచుండెను. యవ్వనవతులకు రాణులపై పదే పదే నీటిని చల్లుచు వారిపై నీటిని చల్లబడు ఆ దేవదేవుడు ఆడ ఏనుగులపై పరివేష్టితుండైన గజరాజు వలె ఆనందించెను. హరే కృష్ణ ప్రభు. సో వాళ్ళు ఆడుతుంటే కృష్ణుడు కూడా వాళ్ళతోటి అలానే ఆడుతూ ఉన్నారు. ఓకే వాళ్ళ మీద కూడా కృష్ణుడు నీళ్లు చల్లుతున్నారు. ఆ తర్వాత ఏ విధంగా అయితే ఆడ ఏనుగుల మధ్యలో గజేంద్రుడు ఎలా అయితే గజరాజు ఎలా అయితే ఆడుతూ ఉంటారో ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా రాణుల మధ్యలో ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం మంజులత మాతాజీ. నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినాం నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినాం క్రీడాలంకార వాసాంసి కృష్ణోదాత్తస్య చ స్త్రియః క్రీడాలంకార వాసాంసి కృష్ణోదాతస్య చ స్త్రియః. భావం. తదనంతరము శ్రీకృష్ణుడు అతని పత్నులు జడక్రీడా సమయములో తాము ధరించిన వస్త్రాభరణములను గీతవాద్యములచే తమ జీవికను సంపాదించుకొనడి నట నర్తకీ మనులకు వసుగుచుండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే కృష్ణుడు అతని పత్నులు జలక్రీడా సమయంలో తాము ధరించినటువంటి వస్త్రాభరణములను గీత వాయిద్యములతే తమ జీవికను సంపాదించుకునే నర్తకీమణులకు వసగచుండిరి. ఇప్పుడు అక్కడ చుట్టూతా ఉండి వంది మాగదులు గీతాలు పాడేవాళ్ళు, వాళ్ళకి అది వాళ్ళ వృత్తి అనమాట. దాని ద్వారా వాళ్ళకి జీవిక అంటే వాళ్ళ కుటుంబ జీవనం అనేటువంటిది గడుస్తుంది. దానివల్ల వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనతో వీళ్ళు ఏ బట్టలతోటైతే వీళ్ళు స్నానాలు చేశారో ఆ బట్టలన్నిటినీ కూడా వీళ్ళు వాళ్ళకి దానంగా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే మరి కృష్ణుడు వేసుకున్నవి రాణులు వేసుకున్నటువంటి బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. అలా మామూలుగా ఉండవు, మళ్ళాగా ఉండవు. అది ఒక షర్టు ఒక కృష్ణుడు వేసుకున్నటువంటి లేకపోతే రాణులు వేసుకున్నటువంటి ఒక చీర కనుక అమ్మితే కొన్ని కోట్లు వస్తాయి మనకి.
ఓకే. సో అలాంటి విలువైనటువంటి వస్త్రాలను వాళ్ళు ధరిస్తారు. సో వాళ్ళు అవి కూడా వాళ్ళకి దానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 13వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణస్త్యైవం విహారతో గత్యాలాపేక్షిత స్మితై కృష్ణస్తైవం విహారతో గత్యాలాపేక్ష తస్మై నర్మక్ష్వేలి పరిశంఘై స్త్రీణాం కిల హృతాదియః. నర్మక్షేలి పరిష్యంగై స్త్రీణాం కీల హృతా దియః. ఈ రీతిగా కృష్ణుడు తన నడక తీరుతో, సంభాషణతో, చూడ్పులతో, నవ్వుతో, పరిహాస వాక్కులు, క్రీడలు, ఆలింగనములతో రాణుల చిత్తమును మోహపరుచుచు వారితో విహరించుచుండెను. హరే కృష్ణ ప్రభుత్వాన్ని. సో ఈ విధంగా కృష్ణుడు వాళ్ళ ఆలింగనాలతో వాళ్ళ చిత్తములను మోహపరచుచు వారితో విహరిస్తూ ఉన్నారు. ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన నడక తీరుతో ఆయన రాణులని ఆకర్షిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. ఊచుర్ముకుందై కదియో గిర ఉన్మత్తవజ్జడం ముకుందై గతియో గిరి ఉన్మత్తవచ్చండం చింతయంత్యోరవిందాక్షం తాని మే గదతః శృణు. చింతయంతోక్షరవిందాక్షం తాని మే గదతః శృణు. రాణులు కేవలము కృష్ణుని యందే లగ్నమైన చిత్తములు కలవారై పారవస్య భావముతో జడత్వమును పొందుచుండురి. పిదప కమలనయనముడుగు తమ ప్రభువునే తలచుచు వారు ఉన్నతులైన చందమున పలుకుచుండిరి. ఆ వాక్కులను చెప్పుచున్నాను వినుము. భాష్యము. తుత్తూరచే లేదా ఏదా మాదక ద్రవ్యముతో స్థితించవలసిన చందనము శ్రీకృష్ణుని రాణుల్లో గోచరించడి బాహ్య ఉన్నతత యథార్థముకు విశుద్ధ భగవత్మ యొక్క క్రమానుగతమైన 6వ అవస్థ అయిన శ్రీధర విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వివరించిరి. అదే ప్రేమ వైచిత్యమును పిలువబడును. శ్రీల గోపగోస్వామి ఈ రకమైన అనురాగము ఉజ్వల నీలామని 15.134 యందు ఇట్లు సూచించిరి. ప్రియస్య సన్నికర్షేపి ప్రేమోత్కర్ష స్వభావతః యా విశ్లేషధియార్తిస్తత్ ప్రేమ వైచిత్యముచ్యతే. ప్రేమాతిశయం యొక్క సహజ ఉపజాతిమైన ఏ వ్యక్తి అయినా ప్రియుని ప్రత్యక్ష సన్నిధిలోనైనను విరాహ క్లేశమును అనుభవించును. అట్టి స్థితి ప్రేమ వైచిత్యమును మనవడును. హరే కృష్ణ. మనిషి దగ్గరే ఉన్నప్పుడు విరహాన్ని అనుభవించడం ఎవరైనా చూసారా? మనిషి దూరంగా ఉన్నప్పుడు విరహభావన అనుభవిస్తారు కదా. ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు విరహభావన అనేటువంటిది సహజం. అదే ప్రేమించిన వ్యక్తి దగ్గరే ఉన్నా గానీ విరహభావం అనుభవించడం ఎలా సాధ్యమవుతుంది? అది ఎంతో ఉంటే గానీ రాదు. మనకి సాధ్యం దూరం అయిపోతారేమో అన్న భయం ప్రభు. గౌరీ మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎంతో ఆనందకరమైనటువంటి యొక్క క్షణాలు కొద్దిసేపటి తర్వాత ఉంటాయో ఉండవు. ఓకే, ఈ ఆనందాన్ని అనుభవించడం కాదు, ఈ ఆనంద క్షణాలు పోయాయి అంటే తర్వాత కృష్ణుడు మనతో ఉంటాడా? కృష్ణుడు మళ్ళీ వచ్చి మనతో ఆడుకుంటాడా? కృష్ణుడు మళ్ళీ వచ్చి మనతోటి ఇలాంటి ఒక భావాన్ని మనకి ఇలాంటి సమయం అనేటువంటి ఇస్తారు. సో అందుకనే రాధారాణి కూడా దగ్గర ఉన్నప్పుడు, దూరం ఉన్నప్పుడు బాగానే ఉంటది రాధారాణి. ఆయన జ్ఞాపకాలు ఆమెకి ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ కృష్ణుడు ఎప్పుడైతే రాధారాణికి దగ్గరికి వచ్చేసారో, ఈ దగ్గరకు వచ్చిన క్షణాలు కాసేపట్లో ఆగిపోతాయి. తర్వాత కృష్ణుడు దూరంగా వెళ్ళిపోతాడు. సో ఈ క్షణాలు ఇలానే నిలిచిపోవాలి. ఈ క్షణాలు అంటే ఏ క్షణమైతే వాళ్ళకి కృష్ణుడు సాంగత్యంలో కలిగినటువంటి ఆనందం ఉంటుందో ఆ ఆనందం శాశ్వతంగా నిలిచిపోవాలి. కొద్దిసేపు తర్వాత మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోయి తన పనిలో తాను పడిపోయారు అనుకోండి, ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకుని ఇప్పుడే విరహాన్ని అనుభవిస్తాం. కృష్ణుడితో గడిపే క్షణాలు ఎప్పటికీ కూడా ఉండిపోవాలి వాళ్ళకి. అలా లేని సమయం వాళ్ళకి విరహాన్ని కలిగిస్తుంది. అందుకనే ఈ రాణులు కూడా కొంత విరహ భావాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు కృష్ణుడితో గడుపుతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళు పారవస్యానికి లోనయ్యారు. అంటే పారవస్యం అంటే నిర్ఘాంతపోవడం, లేకపోతే తన్మయత్వానికి గురవడం.
అంటే వికారాలు, సాత్విక వికారాలను కొన్ని ఇలాంటివి కూడా. ఓకే, అంటే ఇలాంటి ఒక ఆనందమయమైనటువంటి సమయం రాణులకి. ఆ రాణులందరూ కూడా వాళ్ళ చిత్తాన్నే కోల్పోయారు కృష్ణుడిలో. ఓకే, పారవశ్యంతో వాళ్ళు శ్రీకృష్ణుడే చూస్తున్నారు. ఓకే, ఎవరు చూసినా కృష్ణుడి వైపే చూస్తారు, కృష్ణుడు ఉన్న దగ్గర కదా. చివరికి పక్షులతో సహా, చెట్లతో సహా, జలచరాలతో సహా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ అన్ని ప్రకృతి కూడా కృష్ణుడి వైపే చూస్తుంది. ఓకే, ఆ విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా కృష్ణుడి వైపే చూస్తున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం మంగతాయర్మద. మహిష్యౌచుః మహిష్యవూచుః కురరీ విలపసి త్వం కురరీ విలపసి త్వం వీత నిద్రానశేషే కురరి విలపసిత్వం వీత నిద్రానశేషే స్వపితి జగతిరాత్యమీశ్వరో గుప్తబోధః స్వపితి జగతిరాత్యమీశ్వరో గుప్తబోధః వయమివ సఖీ కచ్చిద్ గాఢ నిర్విద్ధచేత వయమిపకది సఖి కచ్చిద్గాఢ నిర్వద్ధచేత నలిన నయన హాసోధార లీలేక్షితేన నలిన నయన హసోధార లీలేక్షతేన. హరే కృష్ణ. రాణులు పలికిరి, ఓ కొరరీ పక్షి, నీ విలపించుచున్నావు. ఇది రాత్రి సమయము. ఈ జగత్తులో ఎచ్చటను అజ్ఞాత ప్రదేశమున భగవాను నిద్రించుచుండును. కానీ సఖి, నిద్రపోజాలక నీవు పూర్తిగా మేల్కొని ఉన్నావు. పద్మాక్షుడుగా దేవదేవుని ఉదార లీలాహాస దృక్తులు మా వలనే నీ హృదయంలో కూడా లోతుగా గుచ్చుకున్నవా? శ్రీపాదుల వారి భాష్యము. రాణుల దివ్యోన్మాదం వారిలో ఎంత పారవస్యం నింపునగా ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ వారికి తమ భావమే ప్రతిబింబసాగేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఇచ్చట వారు కొరరీ పక్షిని సంబోధించుచున్నారు. అది శ్రీకృష్ణ విరహంతో విలపించుచున్నట్లుగా భావించిరి. భగవంతునికి దాని పట్ల లేదా తమ పట్ల నిజముగా ఏదేని అక్కర ఉన్నచో ఆ క్షణములో సుఖముగా నిద్రించుచుండెడు వాడు కాడని దానితో వారు పలుకుచుండిరి. శ్రీకృష్ణుడు దాని విలాపమును విని ఏదో దయచూపగలడను ఊహించవద్దని వారు కొరరిని హెచ్చరించిరి. శ్రీకృష్ణుడు తన రాణులతో కలిసి నిద్రించుచున్నాడని కొరరీ పక్షి తలచినచో అతడు గుప్తబోధుడని పలుకుచు వారు దానిని త్రోసిపుచ్చిరి. అనగా అతని జాడ వారికి తెలియదు. అతడు ఈ రాత్రి వేళ జగత్తులో ఎచ్చటికో ఏగినాడు, కానీ అతని వెతుకుటకు ఎచ్చటికి పోవాలనో వారికి తెలియదు. అయ్యో పక్షి, నీవు అల్పప్రాణివైనప్పటికీ మా వలనే నీ హృదయము కూడా లోతుగా గుచ్చుకొనిపోయినది. అయినచో మా కృష్ణునితో నీకేదైనా సంపర్కం కలిగి ఉండవచ్చును. నిరాశాజనకమైన అతని ఎడ ఆసక్తి నీవెందులకు విడవలేకపోతున్నావు అని వారు రోధించిరి. హరే కృష్ణ. ఈ రాణులు ప్రతి జీవిలోనూ కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓకే, చివరికి అక్కడ ఉన్నటువంటి పక్షి కూడా, ఏం పక్షి అన్నారండి ఇది? కురరీ పక్షి, అంటే క్రౌంచ పక్షి అంట. ఆడ క్రౌంచ పక్షి, క్రౌంచ పక్షి. ఓకే, సో ఆ పక్షి కూడా కొంత విరహ భావాన్ని ప్రకటిస్తూ ఉండడాన్ని చూశారు. ఈ సమయంలో కృష్ణుడు ఎక్కడ నిద్రిస్తున్నారు, ఎందుకంటే చీకటి అయిపోయింది కదా, ఎక్కడ నిద్రిస్తున్నారు అనేటువంటి భావంలో ఆ పక్షులు చూస్తున్నాయి అని ఆ పక్షుల పట్ల జాలితో రాణులు ఆ పక్షులతోటే మాట్లాడడము అనేటువంటిది వాళ్ళు పారవశ్యంతో చేస్తున్నటువంటి పని. ఓకే, నువ్వు అల్ప ప్రాణిమైనప్పటికీ మామలే నీ హృదయము కూడా లోతుగా గుచ్చుకుపోయింది. అంటే కృష్ణుడు కనిపించినటువంటి క్షణము ఎలాంటి విరహాన్ని అయితే మాకు కలిగిస్తుందో అలాంటి విరహమే నీకు కూడా కలుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు నువ్వు ఆయన పట్ల ఆసక్తిని విడనాడుకున్నావు అని వాళ్ళు కూడా రోధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ శ్లోకం. ఈ లక్ష్మీ మాత. నేత్రే నిమీలయసి నక్తమదృష్ట బంధు
నేత్రే నీలయస్తి నిక్తమదృష్టమం బంధున్ త్వం రోరవిషీకరుణం భత చక్రవాకీ సంభో తం రోర విష్టి కురణం బదు చక్రవాకి దాస్యం గతావయ మివాచ్యుత పాదజుష్టాం దాస్యం గత వయ మిచ్చాసుత పాదజాష్టం కిం వా స్రజం స్పృహయసే కవరేణ వోడుం కిం వా స్రవజం సుహయసే కవరేణు వడం దీనుల వగు ఓ చక్రవాకి కనుకను మూసి కొనిన పిమ్మటయు నీవు కనబడని ప్రియ తముని కొరకు రాత్రి అంతయు దీనముగా రోధించుచున్నావు లేదా మా వలెనే అచ్యునికి దాసివై అతని పాద పద్మ దర్శనకు నోచుకొనిన పూమాలను నీ కేశ బంధములలో ధరించుటకు ఆశింపడనుచుంటివా. హరే కృష్ణ. ఆశపడుచుంటివా. ఓకే, ఆశపడుచుంటివా. చక్రవాకిని కూడా అడుగుతున్నారు. చక్రవాకాన్ని కూడా. చక్రవాకి అంటే అదొక పక్షి కదండి, ఆడ చక్రవాకం. ఓకే, సో ఆ పక్షిని కూడా అడుగుతున్నారు. కనులను మూసుకునేటువంటి పిమ్మటయు నీవు కనబడని ప్రియతముని కొరకు రాత్రంతయు దీనముగా రోధించుచున్నావు. అంటే శ్రీకృష్ణుడి గురించి ఆలోచిస్తూ నువ్వు కూడా రోధిస్తున్నావా? పాద పద్మ స్పర్శకు నోచుకునేటువంటి పూమాలను నీ కేశములో ధరించుటకు ఆశపడుచున్నావా? ఓకే, అంటే భగవంతుడి పాదాలకి అర్పించినటువంటి పువ్వుల్ని మనము మన కేశంలో ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవచ్చు. జుట్టుకి పెట్టుకుంటారు కదా చాలా మంది ఆడవాళ్ళు. భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి ఫ్లవర్స్ ని మనం కూడా పెట్టుకుంటాం. ఆ విధంగా పెట్టుకోవాలి అనేటువంటి కోరికతో ఉన్నావా? అందుకే ఏడుస్తున్నావా అది దొరకపోవడం వల్ల అని చక్రవాకాన్ని కూడా వాళ్ళు అడుగుతున్నారు. శ్రీదేవి మాతాజీ. భోభో సదా నిష్టసనే ఉధన్వన్న ఆలబ్ధ నిద్రోది గత ప్రజాగరః. భోభో సదా నిష్టేన సేవుదన్వన్న అలబ్ధ నిద్రోది గత ప్రజాగరః. కిం వా ముకుందాపహృతాత్మలాంఛనా ప్రాప్తాం దశాం త్వం చ గతో దురత్యయాం. కిం వా ముకుంద పహృతాత్మలాంఛనః ప్రాప్తాం దశాత్వం చ గతో దురత్యయాం. ఓ సముద్రుడా, రాత్రి వేళయు నిద్రించక నీవు నిరంతరము గర్జించుచున్నావు. నీవు నిద్రలేమిచే బాధపడుచుంటివా? లేదా మా ఎడ జరిగినట్లు ముకుందుడు నీ చిహ్నములను తీసుకొనగా వాటిని తిరిగి పొందలేని నిరాశలో ఉంటివా? భాష్యము. ద్వారకను చుట్టియుండెడి సాగరంను దివ్య క్షీర సాగరమని శ్రీకృష్ణుని రాణులు పొరబడినట్లు శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. క్షీరసాగరము నుండి పూర్వం ఎప్పుడో లక్ష్మీదేవి కౌస్తుభమణి వెలువడి ఉండెను. వాటిని విష్ణు తీసుకొనగా అపహృత. అవి ఇప్పుడు అతని వక్షస్థలమున నిలిచియున్నవి. భగవాన్ యొక్క వక్షస్థలముపై లక్ష్మీవాస చిహ్నమును కౌస్తుభమణిని తిరిగి మరొక్కసారి చూచుటకు సముద్రుడు ఆరాటపడుచుండెనని రాణులు ఊహించిరి. తాము కూడా ఆ చిహ్నములను చూడగోరుచుంటిమని పలుకుచు వారు తమ సానుభూతిని వ్యక్తపరచుచున్నారు. కాని చివరిసారి తాము అతనిని ఆలింగనము చేసుకొనినప్పుడు తమ కుచముల నుండి ఆ దేవదేవుడు హరించినట్టి కుంకుమ రాగ చిహ్నములను అతని వక్షస్థలముపై చూచుటకు వారు మరింతగా కోరి ఉండిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, రాత్రి వేళ నీకు కూడా నిద్ర పడట్లేదా అని సముద్రం అడుగుతున్నారు రాణులు. నీకు కూడా శ్రీకృష్ణ భగవానుడు మాకు ఎలాంటిదైతే జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయారో అలాంటి జ్ఞాపకాలని నీకు కూడా మిగిల్చి వెళ్ళిపోయారా? మళ్ళీ తిరిగి ఆ జ్ఞాపకాలని తిరిగి పొందడం కోసం నిరాశ పడుతున్నావా? ఇప్పుడు అవి దొరకట్లేదని. ఓకే, అంటే ఇంతకు ముందు శ్రీకృష్ణ భగవానుడికి సముద్రుడు
ఏమిచ్చారు? క్షీరసాగరం నుంచి వచ్చిన కౌస్తుభమణి. కౌస్తుభమణి, లక్ష్మీదేవి, వీళ్ళందరూ కూడా సముద్రం నుంచే వచ్చారు కదా. క్షీరసాగర మదనం చేసినప్పుడు కౌస్తుభమణి, లక్ష్మీదేవిని విష్ణు భగవానుడే స్వీకరించారు. అంటే ఇది సముద్రం నుంచి తీసుకున్నటువంటిది. తిరిగి సముద్రుడు చూడాలి అనుకుంటున్నారు వాటిని. అందుకనే సముద్రుడు నువ్వు చూడాలి అనుకుంటున్నావు, కానీ అది ఆ కౌస్తుభమని, ఆ లక్ష్మీదేవి ఇప్పుడు నీతో లేరు, అవి చూడాలి అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు వాటిని మిస్ అవుతున్నావు మనం అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం ఇందుమతి మాతది. హరే కృష్ణ ప్రభు. త్వమ్యక్షమానా బలవతాసి గృహీత ఇంధో త్వం యక్షమణా బలవతాసి గృహీత ఇందో క్షీణస్తమోనా నిజధీధితిభిః క్షిణోషి క్షీణస్తమోన నిజదీదితిభిః క్షిణోసి కచ్చిన్ముకుంద గదితాని యథా వయం త్వం కచ్చిన్ముకుంద గదితాని యథా వయం త్వం విస్మృత్య భోస్తగిత ఘీరుపలక్ష్యసేనః విస్మృత్య భోస్తగిత గీరుపలక్షేసెనః. చంద్రుడా, క్షయరోగ పీడితుడవై నీవెంత క్షీణించితివనగా నీ కిరణములతో అంధకారమును పోగొట్టజాలకున్నావు. లేదా మావలిని నీవు ముకుందుడవు ఒకమారు నీతో కావించిన ప్రోత్సాహపూర్వకమగు వాగ్దానములను మరిచిన కారణమున మాన్పడినట్లు గోచరించుచుండివా. హరే కృష్ణ. ఓకే, చంద్రుని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు రాణులు. క్షయరోగ పీడితుడివై నీవెంత క్షీణించేది అనగా నీ కిరణములతో అంధకారము పోగొట్టజాలకున్నావు. అంటే అమావాస్య సమయంలో ఉండేటువంటి చంద్రుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది కృష్ణపక్షం. ఓకే, నువ్వు అంధకారాన్ని కూడా పోగొట్టలేనంతగా క్షీణించిపోయావు నువ్వు. లేదా మామలే నీవు ముకుందుడు ఒకమారు నీతో కావించినటువంటి ప్రోత్సాహపూర్వకమగు వాగ్దానములను మరిచిన కారణమున మ్రాన్పడినట్లు గోచరించుచుంటివా. అంటే నీ పట్ల అంటే నీ కృష్ణుడు ఆయనకి ఒక వాగ్దానం చేయడం అనేటువంటిది జరిగిందంట. ఆ వాగ్దానాన్ని కృష్ణుడు మర్చిపోయాడా? మర్చిపోయినటువంటి కారణంగా నువ్వు మర్చిపోయాడు అన్నట్లు కనిపిస్తున్నావా అని అడుగుతున్నారు. నీతో కావించినటువంటి ప్రోత్సాహపూర్వకము వాగ్దానములు మరిచిన కారణమున మ్రాన్పడినట్లు గోచరించుచుంటివా, దానివల్ల ఏమన్నా బాధపడుతున్నావా అని. నెక్స్ట్ వెనకాల బొమ్మలో చూసారండి, చంద్రుడు కనిపించాడా? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? మీకు లెఫ్ట్ సైడ్ ప్రభుజీ. నాకు లెఫ్ట్ సైడ్. ఎస్, నాకు లెఫ్ట్ సైడ్ పైన. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం అమృతమాత. అమృతమాత చదివారా? హరే కృష్ణ. లేదు ప్రభు, చదవలేదు. కింవాచరితమస్మాభిర్మలయానిలత్రేపియం తే ప్రియం. గోవిందాపాంఘ నిర్భిన్నే హృదీరయసి నః స్మరం. గోవిందపాంఘ నిర్భిన్నే హృదయాసి నః స్మరాం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ మలయ మారుతమా, మేము నీకెట్టి అప్రియమును చేసితమని గోవిందుని క్రింగటి చూపులచే ఇదివరకే విధీర్ణమైనట్టి మా హృదయములతో కామభావమును రేకెత్తించుచున్నావు. హరే కృష్ణ ప్రభు. మలయమారుతమా అంటే ఎవరు? పవనం, గాలి. మలయమారుతం అంటే గాలి కాదా? లేదు ప్రభుజీ, గాలి. పర్వతం. మలయ పర్వతమా ప్రభుజీ?
సో మేము నీకెట్టి అప్రియమును చేసితిమని గోవిందుని క్రీగంటి చూపులచే ఇదివరకే విధీర్ణమైనటువంటి మా హృదయములలో కామభావన రేకెత్తించుచున్నావు. ఓకే, అంటే ఆయన చూపుల వల్ల మాకు కలిగినటువంటి కామభావాన్ని ఎందుకు రేకెత్తిస్తున్నావు ఆయన చూపుల ద్వారా? దాన్ని మలయ మారుతాన్ని నిందిస్తున్నారు. ఎందుకు మేము నీ పట్ల చేసినటువంటి అపరాధం ఏంటి, మాలో ఇలాంటి భావాన్ని రేకెత్తిస్తున్నావు అని. నెక్స్ట్ 20వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మేఘశ్రీమంస్త్వమసి దయతో యాధవేంద్రస్య నూనం మేఘశ్రీమస్త్వమసి దయితో యాదవేంద్రస్య నూనం శ్రీవత్సాంఖవయమివ భవాం ధ్యాయతి ప్రేమబద్ధం శ్రీవచ్చాంకం వయమివ భవాన్ ధ్యాయతి ప్రేమబద్ధః అత్యుత్కంఠ శవల హృదయోస్మద్విధో బాష్పధారా అత్యుత్కంఠ సబల హృదయోస్మద్విదో బాష్పధారః స్మృత్వా స్మృత్వా విసృజసి ముహుర్ధుఃఖ దస్తత్ప్రసంగః స్మృత్వా స్మృత్మా విసృజసి ముహుర్దుఃఖదస్తత్ప్రంగసంగః. ఓ గౌరవనీయమగు మేఘమా, శ్రీవచ్చాంకితుడగు యాదవ ప్రముఖునకు నిజముగా నీవు అత్యంత ప్రియుడువు. మా వలనే నీవు ప్రేమచో అతని ఎడ బద్ధుడివై అతనినే ధ్యానించుచున్నావు. మా హృదయముల వలనే నీ హృదయము పరమోత్కటంతో కర్తవ్య విమూఢమైనది. అతనిని పదే పదే స్మరించుచు నీవు బాష్పదాలను కార్చెదవు. కృష్ణునితో సాంగత్యము ఇంతటి దుఃఖమును కలుగజేయును కదా. ప్రపాదుల వారి భాష్యము. ఆచార్యులు ఈ శ్లోకమును ఇట్లు వివరించరి. దహించటి సూర్యకిరణముల నుండి రక్షణము నొసగజు మేఘము శ్రీకృష్ణునికి మిత్రుని వల్లే వర్తించును. అటువంటి అసలైన భగవత్ శ్రేయోభిలాషి అతని క్షేమచింతతో నిరంతర ధ్యానము చేయవలసి ఉండెను. మేఘము భగవంతుని నీలివర్ణమును కలిగి ఉన్నప్పటికీ శ్రీవత్స చిహ్నము వంటి శ్రీకృష్ణుని విశిష్ట లక్షణములు మేఘరాజును ఈ ధ్యానము వైపునకు విశేషముగా ఆకర్షించును. కానీ ఫలితమేమిటి? కేవలము దుఃఖమే. కృంగిపోయినదై మేఘము వర్షము నెపముతో నిరంతరము బాష్పధారలను కురియుచుండెను. కనుక కృష్ణుని యందు అంతగా ఇష్టమును పొందకుండుట నీకు మంచిది అని రాణులు మేఘమునకు సలహానిచ్చారు. హరే కృష్ణ ప్రభు. మేఘం కూడా మాట్లాడుతున్నారు. మేఘము ఎలా ఉంటుంది? కృష్ణుడి వర్ణంలో ఉంటుంది. మరి అలాంటి నీకు కృష్ణుడి మీద ఎందుకు ఆకర్షణ ఉండాలి? మేఘాన్ని ఆకర్షించవచ్చు కదా. మేఘం వర్ణాన్ని కలిగినటువంటి శ్రీకృష్ణుని ఎందుకు ఆకర్షిస్తుంది? ఎవరైనా చెప్తారా? కృష్ణుడు నీల మేఘంలో ఉంటాడు, అందుకే ఇష్టం. ఆయన రంగులో ఉందనా? నీలి మేఘం రంగు మేఘానికి కూడా కదా. మేఘం రంగే కృష్ణుడికి ఉన్నప్పుడు ఎందుకు మేఘానికి కృష్ణుడి మీద ఆకర్షణ? కృష్ణుడు రూపం కృష్ణుడినే ఆకర్షించింది ప్రభుజీ. జగత్తులో అందరిని ఎందుకు ఆకర్షించదు? ఆకర్షించదు. అంటే మేఘము ఏ విధంగా అయితే తొలగిపోతే మాయ తొలుగుతుందో కృష్ణుడు కూడా అలా నీలమేఘ శ్యాముడు. మేఘానికి కౌస్తుభమణి లేదు, కృష్ణుడికి కౌస్తుభమణి ఉంది. ఓకే, సో శ్రీవత్సాంకితుడైనటువంటి యాదవ ప్రముఖుడికి నిజముగా నీవు అత్యంత ప్రియుడు. మా వల్లే నీవు ప్రేమించే అతని ఎడ బద్ధుడవై అతన్నే ధ్యానించుచున్నావు. ఆయన ప్రేమించినటువంటి వాళ్ళని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు కదండి. మేము ఎలా ధ్యానిస్తున్నావు, నువ్వు కూడా అలానే ధ్యానిస్తున్నావు. మేము ఎలా అయితే విరహంతో ఏడుస్తున్నామో నువ్వు కూడా వర్షం రూపంలో ఏడుస్తూ ఉన్నావు ఎప్పుడు. ఓకే, సో నీ హృదయం పరమోత్కంఠతతో కర్తవ్య విమూఢమైనది. అతనిని పదే పదే స్మరించుచు నీవు బాష్పధారలను కార్చెదవు. కృష్ణుడితో సాంగత్యము ఇంతటి దుఃఖమును కలుగజేయను కదా. ఓకే, కృష్ణుడితో సాంగత్యం ఎలా అంటే ఇది విరహ భావన అనమాట. ఓకే, ఇది విరహ భావన. యాక్చువల్గా విరహ భావన ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ప్రేమించినట్టు. ఏ వ్యక్తినైనా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతగా ఇష్టపడతామని కాదు, దగ్గర లేనప్పుడు ఎంతగా గుర్తుపెట్టుకుంటాము అనేటువంటిది ఆయన మీద మనకు ఉన్నటువంటి ప్రేమని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం శిరీష మాతాజీ. ప్రియరావపధాని భాషసే మృత సంజీవియానయాగిరా. ప్రియరావపదాని భాషసే మృత సంజీవిక యానయాగిరా.
కరవాణికి మధ్యతే ప్రియం వధమే వల్ఘిత కంఠలు కోకిలాం. పరవాణికి మధ్యతే ప్రియం పదమే వల్గిత కంఠ కోకిల. ఓ తీయని కంఠము కల కోకిల, అత్యంత మధుర భాషి అయిన మా ప్రియుని నుండి ఒకప్పుడు వినియున్నట్టి వాక్కులనే కృత సంజీవని గొంతుతో నీవు పలుకుచున్నావు. నేడు నీకెట్టి ప్రియమును చేకూర్చవలెనో దయచేసి చెప్పుము. భాష్యము. కోకిల పాట అతి మనోహరమైనదే అయినను అది తన ప్రియుడగు శ్రీకృష్ణును గుర్తు చేయుచు విరహవేదనను వృద్ధి చేయును. కనుక శ్రీకృష్ణ పత్నులు దానిని బాధామయమైనదిగా భావించిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వివరించిరి. హరే కృష్ణ ప్రభు. కోకిల గురించి కూడా మాట్లాడుతున్నారు. కోకిల అత్యంత మధుర భాషి అయినటువంటి మా ప్రియుడి నుండి ఒకప్పుడు విని ఉన్నటువంటి వాక్కులనే మృత సంజీవిని గొంతుతో నీవు పలుకుచున్నావు. నేడు నీకెట్టి ప్రియమును చేకూర్చవలనో దయచేసి మాకు చెప్పుము. ఓకే, నువ్వు కూడా నా కృష్ణుడి నుంచి విన్నటువంటి మాటల్ని నువ్వు తిరిగి పలుకుతూ ఉంటావు. కోకిల కూసినటువంటి కోతలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణుడు పలికినటువంటి పలుకులని తిరిగి పలకడం అనేటువంటిది జరుగుతుంది. సో నీకు మేమేమి సహాయం చేయగలము అని కోకిల్ని అడుగుతున్నారు రాణులు. మల్లీశ్వరి మాతాజీ అయిపోయింది కదా, అయిందా మాతాజీ? ఓకే ఓకే 22వ శ్లోకం మంజులత మాతాజీ చదివారా? చదివాను ప్రభు. ఓకే, చదవండి. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. సత్యవతి మాత. నచలసి నవధస్యుధార బుద్ధే నచలసిన వదస్యుద్ధార బుద్ధే క్షితిధర చింతయసే మహంతమర్థం. క్షితిధర చింతయసే మహాంతమర్థం. పిబత వసుదేవనందనాంగ్రీం పిబత వసుదేవనందనాంగ్రీ వయమివ కామయసే స్తనైర్విధర్తం. వయమివ కామయసే స్తనైర్విదర్థం. ఓ ఉదార పర్వతమా, నీవు కదలవు పలుకవు. నీవేదో అతి ముఖ్యమైన విషయం గురించి ఆలోచించుండవచ్చును. లేదా మా వల్ల నీవు వసుదేవ నందన్ని పాదములను నీ స్తనములపై నిలుపుకొని కూర్చుంటివ్యా. భాష్యము. స్తనై అంటే నీ స్తనములపై అను పదము పర్వత శృంగములను సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. పర్వతం గురించి కూడా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఎందుకు ఉదారంగా ఉన్నావు? నువ్వు కూడా కృష్ణుడి యొక్క పాదాలను ఏ విధంగా అయితే మా హృదయానికి హత్తుకుంటామో అలా నీకు కూడా హత్తుకోవాలని ఉందా అని వాళ్ళను కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ 23వ శ్లోకం శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ. సుష్యధ్రదాకరచిత భత సింధు పత్న్యః సుష్యద్రదాకరసిత బత సింధుపత్న్యః సంప్రత్యపాస్త కమల శ్రియ ఇష్టభర్తుః. సంప్రత్యపాస్త కమలశ్రియ ఇష్టభర్తుః. యద్వద్వయం మధుపతే ప్రణయావలోకం. యద్వద్వయం మధుపతే ప్రణయావలోకం. అప్రాప్య హృదయా పురుకర్షితాస్మాం. అప్రాప్య హృదయా పురుకర్షితాస్మా. ఓ సముద్ర పత్నుల నదులారా, మీ హృదములు ఇప్పుడు ఎండిపోవచున్నవి. అయ్యో, మీరిప్పుడు పూర్తిగా కృషించినారు. మీ పద్మ సంపద నశించినది. మా చిత్తములను మోసగించువాడు మా ప్రియపతియగు మధుపతి యొక్క అనురాగ వీక్షణమును నోచుకోని కారణంన కృషించిపోవచున్నట్టి మావలే మీరును అయినారా. భాష్యము. తమ భర్తయగు సముద్రుడు మేఘముల ద్వారా పంపడి వర్షధారలను నదులు గ్రీష్మకాలమున పొందకుండును. కాని నదులు కృషించిపోవుటకు నిజమైన కారణము సర్వానంద నిధియగు శ్రీకృష్ణుని ప్రేమమయ చూడుకులను అవి పొందజాలకపోటయేనని రాణులు గమనించగలిగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సముద్రుడి యొక్క భార్యలు ఎవరు? నదులు ప్రభు. నదులు. ఎందుకంత ఆలోచిస్తున్నారు? సముద్రుడికి భార్యలు అంటే నదులు. నదులు క్షీణించిపోతున్నాయి. కృష్ణుడు చూపు నదుల మీద పడకపోవడం వల్ల నదులు క్షీణిస్తున్నాయట.
అప్పుడు ఏం చేస్తారు? సముద్రుడు మేఘాలలోకి వెళ్ళి వర్షాన్ని కురిపించి నదుల్ని మళ్ళీ నింపేస్తారు. ఓకే, అంటే సముద్రపత్రులకు నదులారా, మీ హ్రదములు ఇప్పుడు ఎండిపోవచ్చున్నది. అయ్యో, మీరు ఇప్పుడు పూర్తిగా కృషించినారు. మీ పద్మ సంపద నశించినది. మా చిత్తములను మోసగించిన వాడు, మా ప్రిధిపతి అయినటువంటి మధుపతి యొక్క అనురాగ వీక్షణమును నోచుకోని కారణమున కృషించిపోవచ్చున్నటువంటి మావలే మీరు కూడా అయినారా? మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితిలోనే నదులను ఉద్దేశించి అంటున్నారు అనమాట. మీరు కూడా ఉన్నారా అలానే అని. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం సునీత కంఠం అన్నమాట. హంసస్వాగతమస్యతాం పిభవయో భ్రూహ్యంఘ శౌరే కదాం. హంసస్వాగతమాస్యతాం పిబపయో బృహ్యంగ సౌరే కథాం. దూతం త్వాం ను విధామ కచ్చిదజితః స్వస్త్యాస్థ ఉక్తం పురా. దూతం త్వాం ను విధామ కశ్చిదజితః స్వస్త్యాస్థ ఉక్తం పురా. కిం వానశ్చల సౌహృద స్మరతి తం కస్మాద్ భజామో వయం. కిం వానశ్చల సౌహృదః స్మరతి తం కస్మాద్ భజామో వయం. సౌధ్రాలాపయ కామధం శ్రియం భృతేం నైవైకనిష్ఠా స్త్రియం. క్షౌద్రాలాపయ కామదం శ్రియం మృతే సైవై కనిష్టా శ్రియం. భావం: ఓ హంస, స్వాగతము. ఇచ్చటకు వచ్చి కొన్ని పాలు త్రాగుము. ప్రియమైన దాన, సూరవంశీయుని గురించిన కొన్ని వార్తలను మాకు చెప్పుము. నీవు అతని దూతవని మేము ఎరుగుదుము. అజితుడగు అతడు క్షేమంగా ఉన్నాడా? నమ్మరానట్టి మా ప్రియుడు పూర్వం మాతో పలికిన మాటలను ఇంకను స్మరించుచుండునా? మేమెందులకు అతని చెంతకేకి భజింపవలెను? ఓ క్షుద్ర ప్రభువును సేవించుదానా, మా కోరికలను ఈడేర్చెడి అతనిని లక్ష్మీదేవి రహితంగా ఇచ్చటకు రమ్మని చెప్పుము. ఆమె ఒక్కతియే అతని ఎడ ఏకాంత నిష్ఠ కలిగి ఉన్నదా ఏమి? భాష్యము: రాణులకు హంసకు జరిగిన ఈ క్రింది సంభాషణను శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. అజితుడకు భగవానుడు క్షేమంగానున్నాడా అని రాణులు అడిగిరి. ప్రియమైన రాణులు, మీరు లేకుండా శ్రీకృష్ణుడు ఎట్లు క్షేమంగా ఉండగలడు అని హంస బదులిచ్చెను. కాని మాలో ఒకటి అయిన రుక్మిణీదేవికి ఒక మారు ఏది చెప్పెనో దానినైనను అతడు స్మరించునా? నా అన్ని మందిరములలో నీ అంతటి ప్రియమైన పత్నిని వేరొకనిని గాంచను. నత్వాతృసీం ప్రణయినీం గృహిణీం గృహేషు పశ్యామి. భాగవతం 10.60.55 అని తాను చెప్పినది అతడు గుర్తు చేసుకొనునా? అతడు నిజముగా దానిని స్మరించుచుండును. అందులకే అతడు నన్నిచ్చటకు పంపినాడు. మీరందరూ అతని చెంతకే అతని భక్తియుత సేవలో నెలకొనవలసినది. ఇచ్చటకు వచ్చి మాతో కలిసి ఉండుటకు అతడు నిరాకరించినచో మేమెందులకు వెళ్ళి అతనిని అర్చించవలెను? కానీ ఓ కరుణా సముద్రులారా, మీ అభావములో అతడు ఎంతో కష్టపడుచున్నాడు. అతనిని ఈ కష్టం నుండి కాపాడుటెట్లు? ఓ క్షుద్ర ప్రభువుని సేవించుదానా, విను. అతడు ఇచ్చటకు రావాల్సి ఉన్నది కదా, అతనిని ఇచ్చటకు రమ్మని చెప్పుము. అతడి కామవాంఛతో పీడితుడగుచున్నచో దానికి తనను తాను అతడే నిందించుకొనవలెను. ఏలయనగా అతడే మన్మధుని శక్తిని సృజించిన కదా. తనను అన్వేషించుడనేది అతని ఆదేశమునకు గౌరవనీయ వనితలమగు మేము తలవగ్గము. అయితే సరే, నేనిక సెలవు తీసుకొనేదను. 1 నిమిషం ఆగు. అతనిని ఇచ్చటకు లక్ష్మీదేవి రహితముగా రమ్మని చెప్పుము. అతనిని సర్వదా తన చెంతనే ఉంచుకొని ఆమె మమ్ము వంచున్నది. లక్ష్మీదేవి అతని ఎడ ఏకాంత భక్తి కలిగి ఉన్నదని మీరు ఎరుగరా? అతడు ఎట్లు ఆమెను విడవగలడు? అతనికి పూర్తిగా అమ్ముడు పోయిన వనిత ఈ జగత్తులో ఆమె ఒక్కతియేనా? మేము అటువంటి వారము కామా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో హంసను చూసి హంసతో కూడా మాట్లాడుతున్నారు. హంసని వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దూతగా భావిస్తున్నారు. అందుకనే హంసతో ఏమంటున్నారు అని అంటే, ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీదేవితో కలిసి ఉంటారా, మాతో కలిసి ఉండరా? సో నువ్వు వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడికి లక్ష్మీదేవితో కలిసి మరి మా దగ్గరికి రమ్మని చెప్పు. మేము కూడా లక్ష్మీదేవి లాంటి వాళ్ళమే. లక్ష్మీదేవితో శ్రీకృష్ణ భగవానుడు ఉండడం ఎంత లక్ష్మీదేవికి అవసరం అనుకుంటుందో, మేము కూడా కృష్ణుడు మాతో ఉండడం మాకు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి లక్ష్మీదేవితో సహా శ్రీకృష్ణుని తీసుకురండి అని హంసకి తెలియచేస్తున్నారు రాణులు. ఓకే, ఇక్కడ కాపుతా మాతాజీ, ఈ విధంగా రాణులందరూ కూడా తమ ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు, విరహ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు లేని సమయంలో, కృష్ణుడు ఉన్న సమయంలో మంచిగా క్రీడలాడి
చక్కగా ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఇంకా మిగిలిన కథ మనము 25వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ క్షుద్ర ప్రభువుని సేవించుదానా అలా అన్నారేంటి ప్రభుజీ? కోపం అన్నమాట. వదిలేసిపోయినందుకు. హంసరాయవారం అంటే ఇదేనేమో. ఎస్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ.